ఇక ఎన్టీఆర్ జిల్లాలో పింఛన్ రాకపోవడంతో బ్యాంకుల దగ్గర క్యూ కట్టారు లబ్ధిదారులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో యూనియన్ బ్యాంక్ దగ్గర పింఛన్ కోసం అవతాతల అవస్థలు పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా పెన్షన్ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అధికారులు చెప్పారు. చాలా మందికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడలేదు. చేసేదేమీ లేక బ్యాంకులకు క్యూ కట్టారు పెన్షన్దారులు. సిబ్బందిని అడిగితే మీ దగ్గరున్న సచివాలయాల్లో అడగండని చేతులు దులుపుకుంటున్నారు. ఇంతకు ముందు వాలంటీర్లు తెచ్చి ఇంటికి ఇచ్చేవారని, ఇప్పుడు తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమన్నారు పింఛను? పింఛను పర్లేదు సార్. ఏమన్నారు చూస్తున్నావా? ఎందుకు రాలేదని చెప్పినారు? ఏం చెప్పలే సార్, ఏం చెప్పలే, పర్లేదు అంటున్నారు. మామూలుగా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళమ్మా పింఛను? మరి ఇంటికాడికి వచ్చి ఇవ్వలేదా ఈరోజు? మేము మాకు ఇక్కడ దావత చేసి కళ్ళు తిరిగి పడిపోతున్నాం కూడా. బీపీ ఉన్న మనుషులు, షుగర్ ఉన్న మనుషులు ఇంతసేపు నుంచి ఉంటున్నాం. 200-300 తాగడానికే సరిపోతున్నాయండి. ఎందుకు వచ్చిన శ్రమ అండి ఇదంతా మాకు. మమ్మల్ని సుఖాన్ని ఉన్నప్పుడు ఏమైనా దుకాణం పెట్టారు, ఇస్తున్నారని మిమ్మల్ని మంచి అనుకునేటప్పటికి ఒక్కసారిగా తీసేసుకున్నారు మీ విలువ అంతా. ఎందుకండి ముసలోళ్ళు ముక్కోళ్ళు ఎంతమంది చూడండి, వందలాది మంది ఈ ఎండకి అసలు తట్టుకునే పరిస్థితిలో లేవండి. మేము తట్టుకునే పరిస్థితిలో లేవు. టిఫిన్ తినకోకుండా, తిండి లేకోకుండా పిల్లల్ని తీసుకొచ్చి, ఇంటికాడ పిల్లలు ఉన్నారు కదండి, ఆ పిల్లల్ని వెనకాల పెట్టుకొచ్చి నానా బాధలు పడుతున్నాం. ఇక్కడ ఒకళ్ళు తోసుకుని కొట్టుకుంటున్నారు. కళ్ళు తిరిగిపోయి ఏలాడు పడిపోతున్నాడు. కిందటి నెలల్లో కంటే ఈ నెల మరీ అధ్వానంగా ఉంది మా పరిస్థితి. ఎన్ని గంటలకు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఇంకా ఎంత సమయం పడుతుందని చెప్తున్నారు? 9 గంటల కంటే ముందు వచ్చాం. కిందటి నెల సచివాలయం ఇచ్చినప్పుడు 5 నిమిషాల్లో పని అయిపోయింది. ఇప్పుడు గంటలు ఇది అవుతున్నాం. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కళ్ళు తిరిగిపోయి ఏలాడు పడిపోతున్నాడు. కిందటి నెలల్లో కంటే ఈ నెల మరీ అధ్వానంగా ఉంది మా పరిస్థితి. ఎన్ని గంటలకు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఇంకా ఎంత సమయం పడుతుందని చెప్తున్నారు? 9 గంటల కంటే ముందు వచ్చాం. కిందటి నెల సచివాలయం ఇచ్చినప్పుడు 8ంటికి వచ్చి ఇక్కడ అరికాపలు పడి వస్తున్నాను. మడిచికి బాధలు ఎక్కువైపోయి, కష్టాలు ఎక్కువైపోతున్నాయి. అదండి. పోయిన నెల ఎలా తీసుకున్నారు? మరి పోయిన నెల సచివాలయాల దగ్గర అందించారు కదా, అప్పుడు బాగానే ఉంది. పోయిన నెలలో 5 నిమిషాలు తీసుకున్నాం సార్, సచివాలయంలో తీసుకున్నాము. బాగా ఇచ్చారు, ఎవరికి మనశ్శాంతిగా ఉంది, శుభ్రంగా తీసుకుని వెళ్ళిపోయారు. బ్యాంకుల దగ్గర ఎంత సమయం పడుతుంది అంటున్నారు? అంటే బ్యాంక్ లో పడినట్టు మీకు మెసేజ్ వచ్చిందా? ఏటీఎం ద్వారా తీసుకునే పరిస్థితి ఉందా? ఇప్పుడు వస్తున్నాయో పడుతున్నాయి. ఏమంటా అకౌంట్ అంత అన్నాడు. మీరు ఎవరు ఇటు పెట్టుకుంటే ఎంతసేపు ఓన్లీ అంది తీసుకోవాలి ఇందానే లేదండి. అంతా చేతికిస్తారు, తీసుకోకుండా తీసుకొని అంతే వెనుక్కొచ్చిన ఇచ్చేది ఏమి లేదు. ఇంతగా సట్ట నీళ్ళు డబ్బు ఏమి లేకోకుండా ఇంతసేపు చెవుదింపులు పడినాయి. అయ్యో అక్కడ మాట్లా నీకేలే నగసట్టు వచ్చే పైన నగసట్టు పాపమా ముందు బాగున్నా ఇంటికాడ ఇస్తా అన్నారు. ఇంటికి వచ్చి లేతా అని ఇంటికి వచ్చి ఇదే అటు పోయి ఇటు పోయి మా బావద్దు ఎగసట్టు చెవుజిమ్ములు పట్టాలి. చెవుజిమ్ములు నిలబడి ఆ ఉడికిన దాంట్లో లెక్కంటాయి. పద్దాకు వచ్చా నీళ్ళన్నీ సిగ్నల్ రాలే అని వెనక్కి పంపిస్తున్నారు సార్. పద్ధతం ఇంకా ఏమో సార్ నాకు తెలియదు. మా పిల్లల సెల్లుకు నాకు తెలియదు. సచివాలయ సిబ్బంది మీకు ఏమైనా చెప్పారా పలానా బ్యాంక్కి వెళ్ళండి అని? అదే ఈ బ్యాంకే సార్. మీకు అందరికి ఇదే బ్యాంకేనా? అవు సార్. 2 రోజుల ముందు తిరుగుతాను సార్, రాలే. మళ్ళా రేపు రమ్మంటున్నారు సార్. పింఛనీకే ఈ బుద్ధి సిగ్నల్ రాలే అంటున్నారు సార్. సిగ్నల్ రాలే అని వెనక్కి పంపిస్తాను.